డీజీపీ శివధర్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఫ్యామిలీ మెంబర్స్ ని ఓదార్చి ధైర్యం చెప్పారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. గుర్తిస్తుంది. ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే డీజీపీ వచ్చారు. పోలీసు శాఖ పూర్తిగా అండగా ఉంటుందని వాళ్ళకి భరోసా ఇచ్చారు ఫ్యామిలీకి. సో వాళ్ళ ప్రమోద్ సతీమణి ప్రస్తుతం మనతో ఉన్నారు. సో అమ్మ డీజీపీ వచ్చారు, మాట్లాడారు, ఏం చెప్పారు అసలు? సార్ మాకు ఏ సహాయ సహకారం అయినా అందిస్తాము, ఎప్పుడు కాల్ చేసినా మాకు అండదండ ఉంటామని చెప్పారు సార్. మన కాలనీ రోడ్కి ప్రమోద్ కుమార్ నేమ్ పెడతాము అని చెప్పారు. డ్యూటీలో ఉన్నప్పుడు ప్రమోద్ అన్న ఎట్లా ఉంటుండే? అసలు మీతో ఏమైనా డ్యూటీ విషయాలు షేర్ చేసుకునేవాడా? ఇప్పుడు చాలా సిన్సియర్, డ్యూటీలో విషయంలో చాలా సిన్సియర్ అని చెప్పి అక్కడ చెప్తున్నారు. మీకు వచ్చినప్పుడు ఈ కేసుల గురించి పోయినా అటు పోయినా అని ఏమైనా డిస్కస్ చేసేది? అసలు కేసెస్ గురించి ఏం చెప్పకపోయేటోడు, అంటే ఇట్లా వెళ్తున్నా ఇటు వెళ్తున్నా అని చెప్తుండే అంతే. కేసెస్ గురించి ఏం చెప్పకపోయేటోడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలని ఆయన లక్ష్యం ఎట్లా ఉంటుండే మేడం? అంటే మీతో ఎట్లాంటి షేర్ చేసుకునేటుండే సార్? అంటే డ్యూటీ పర్సనల్ విషయాలు, అట్లా డ్యూటీ విషయాలు ఏం కాదు, నార్మల్గా ఇట్లా వెళ్తున్నా అని చెప్తుండే. ప్రాంప్ట్గా ఉంటుండే డ్యూటీకి మాత్రం. లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. చాలా తక్కువ మంది ఇట్లా చనిపోతుంటారు ఇట్లా ఇన్సిడెంట్ల వల్ల. ఇంతకుముందు జవాన్లు అయితే యుద్ధాల సమయంలో చనిపోతుంటారు, కానీ ఇది చాలా అరుదు. సో ఎప్పుడైనా నా లక్ష్యం ఇది ఉండేది, నేను ఇట్లా ఉండాలనేది ఎప్పుడైనా చెప్పుకునేట్టు? అట్లా ఏం లేదు సార్. అంటే ఉన్న దాంట్లో పిల్లలతో మంచిగా ఉంటే చాలా. సో ఇది మొత్తం మీద డీజీపీ కొద్దిసేపటి క్రితం వచ్చారు, కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సో వాళ్ళకు భరోసానైతే ఇచ్చారు. పోలీస్ శాఖ అండగా ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పడంతోనే తాను ఇక్కడికి వచ్చాను, పరామర్శించానని కూడా డీజీపీ వీళ్ళతో మాట్లాడారు. సో మొత్తం మీద ప్రమోద్ని కోల్పోయే ప్రమోద్ కుటుంబం మాత్రం ఇంకా ఆవేదనలో ఉంది. ప్రమోద్ని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అయితే ఎన్కౌంటర్ చేశారు, కానీ వాళ్ళ కుటుంబానికి ప్రమోద్ లేని లోటును మాత్రం ఇంకా తీర్చలేదని చెప్పుకోవచ్చు.